యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం నూజివీడు టు విసన్పేట వెళ్ళే దారిలో మిట్టగూడెం దగ్గరలోని హనుమంతుని గూడెంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని అక్కడ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఊరి పేరు విన్నారా అండి? హనుమంతుని గూడెం అంట. స్వామి పేరు ఊరికి పెట్టారో, ఊరికి పెట్టుంటారు స్వామి పేరే అనుకుంటున్నాము. ఈ ఊరు వెలవక ముందే ఈ స్వామి ఉన్నారంటండి ఇక్కడ. ఈ విగ్రహాన్ని ఈ మధ్య పెట్టిందే అంట, కానీ ఈ మధ్య అంటే కూడా ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అంటండి ఈ విగ్రహం. ఇది కొత్తగా పెట్టిన విగ్రహం అంటండి స్వామిది. ఇలా గ్రీన్ కలర్ పచ్చగట్టులో అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ పక్కన ఉన్న ఆరెంజ్ కలర్ది విగ్రహం చూసారా అండి? రాతి మీద చెక్కినట్లుంది చూసారా? అక్కడ స్వామి వెలిసిన అసలైన విగ్రహం అదంటండి. ఇక్కడ స్వామిని ఇలా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే స్వామి పక్కన ఉన్న చిన్న రాతి విగ్రహంలా ఉన్నది చూడండి, అది మాత్రం వెలసిన స్వామి అంటండి. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆ స్వామికి ఎన్ని ఇయర్స్ ఏజ్ ఉంటుందో కూడా ఇక్కడ ఎవరు చెప్పలేకపోతున్నారండి. ఈ స్వామి వెలిసిన తర్వాత ఈ ఊరి పేరు హనుమంతుడిగూడెంలా వచ్చి ఇక్కడ జనాలు ఇల్లు కట్టుకొని ఇదొక ఊరులా అయిందంటండి. ఆ వెలిసిన విగ్రహాన్ని తర్వాత దాతలు ఇలా ఆలయంగా మార్చి దాని పక్కన ఇలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. చూసారా? వెనక మొత్తం పంట పొలాలండి, స్వచ్ఛమైన గాలి, ఎటు చూసినా కానీ పచ్చగా పంట పొలాల మధ్యలో ఉన్నారండి స్వామి. ఇది కూడా హైవే మీదే కనిపిస్తూ ఉంటుందండి ఈ టెంపుల్ కూడా. రోజు ఊరిలో ఒకరు వచ్చి స్వామి ముందు మొత్తం ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి స్వామికి దీపం పెట్టి వెళ్తారంటండి. ఊళ్ళో ఆడవాడు వచ్చి, అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీగా వస్తుందంటండి. అలా స్వామి ముందు క్లీన్ చేసి స్వామి ముందు దీపం పెట్టి వెళ్తారంట. ఇక్కడ చూసారా? ఇది అండి వెలిసిన విగ్రహం, అసలైన స్వామి విగ్రహం. దండం పెట్టుకోండి అందరూ. ఇలాంటి పురాతనమైన దేవాలయాల్ని, ఇలాంటి పురాతనమైన వెలిసిన విగ్రహాలను మనం కాపాడుకుందామండి. ఇక్కడ పక్కనే సీతారాముల పటం ఒకటి పెట్టారండి. స్వామి ఎక్కడున్నారో అక్కడ సీతారాములు ఉండాల్సిందేనండి. మనల్ని స్వామిని మెప్పించాలంటే మాత్రం సీతారాములు ఉండాల్సిందేనండి. వాళ్ళిద్దరు ఎక్కడుంటారో స్వామి అక్కడ ఉంటారండి. ప్రతి దేవాలయంలోనూ సీతారాముల పటాలు ఏదో ఒక రూపంలో సీతారాముల్ని ఆయన దగ్గరగా ఉండడానికి ప్రయత్నిద్దాము. అప్పుడే స్వామి కూడా ఆ గుడిలో ఇష్టంగా ఉంటారండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇటు సైడ్ వెళ్ళేవారు ఎవరైనా కానీ స్వామిని దర్శించుకోండి. ఇటు సైడ్ రాని వాళ్ళు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నామండి. దర్శనం చేసుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.